నార్మల్గా ఇద్దరు హీరోలు కనిపిస్తే మల్టీ స్టార్ అంటాం, మరి ముగ్గురు హీరోలు కనిపించినా కూడా మల్టీ స్టార్ అంటాం. ఇప్పుడు ఒక ముగ్గురు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు, రామ్ చరణ్ గారు అండ్ మనోజ్ గారు, అదేవిధంగా శంభు గారు. మరి ఈ సినిమా ఏంటి, అసలు ఎప్పుడు రాబోతుంది, అంతా కూడా నిజమేనా? సో ఖచ్చితంగా మంచు మనోజ్ గారు అయితే డేవిడ్ రెడ్డి అని ఒక సినిమా చేయబోతున్నారు. దాని తాలూకు గ్లిమ్స్ కూడా ఈరోజు రాబోతుంది అనమాట. సో మరి ఈ సినిమా గురించి అయితే ఒక హాట్ అప్డేట్ నడుస్తుంది సోషల్ మీడియా. అదేంటంటే ఈ సినిమాలో ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్కి ఒక ఛాన్స్ ఉంది, ఒక క్యామియో ఉంది. దానికోసం ఇద్దరు ఉంటే బాగుంటుందని చెప్పి మంచు మనోజ్ గారికి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, అటు శంభు గారు ఇటు రామ్ చరణ్ గారు. సో వీళ్ళిద్దరిని మూవీ టీము సంప్రదించారు. అటు శంభు గారు ఆల్రెడీ ఓకే చెప్పేశారు, ఇటు రామ్ చరణ్ గారు కూడా కథ విన్నారు, ఆ పాయింట్ విన్నారు, దానికి ఆయన ఆలోచించి చెప్తా అని చెప్పారంట. సో మరి ఆయన కూడా ఓకే చెప్పేస్తే ఇంక వాళ్ళిద్దరిని షూటింగ్ తీసుకొచ్చేస్తారు. మరి రామ్ చరణ్ గారు అయితే పెద్ద షూటింగ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉంటాం, ఆయన షూటింగ్ గ్యాప్ తీసుకోబోతున్నారు. అందుకని పెద్ద షూటింగ్ చాలా శరవేగంగా చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. సో మరి ఆ సినిమా తర్వాతే ఏ సినిమాకైనా వెళ్తారు షూటింగ్కి. మరి ఇప్పుడు దీనిపైనకి వెళ్ళి క్యామియో చేసి వస్తారా, అది ఎన్ని రోజులు ఉంటుంది షూట్? సో మరి మంచు మనోజ్ గారి కోసం తన స్నేహితుడు నిలబడతారంటే చాలామంది అభిమానులు నిలబడతారని చెప్తున్నారు. ఎందుకంటే మంచు మనోజ్ గారితో ఉన్న ఫ్రెండ్షిప్ అటువంటిది, వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్, అటు చిరంజీవి గారి నుంచి మోహన్ బాబు గారి నుంచి ఆ ఫ్రెండ్షిప్ పిల్లల దాకా వచ్చి వీళ్ళ చదువుల టైం నుంచి కానీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అటు మంచు ఫ్యామిలీతో రామ్ చరణ్ గారు ఎంత అనుబంధంగా ఉంటారో మనం చాలా వీడియోలు కానీ, అటు మంచు లక్ష్మి గారు కూడా ఆయన గురించి చాలా బాగా చెప్తారనమాట, వాళ్ళకి ఒకప్పుడు ఏదో హెల్ప్ చేశారని చెప్పి. సో ఆ విధంగా ఈ మంచు మనోజ్ గారు కూడా చెప్తారు రామ్ చరణ్ గారికి, అర్ధరాత్రి ఫోన్ కొట్టినా 5 లక్షలు కావాలంటే ఇమీడియట్గా వేసాడు అని చెప్పి. సో అట్లా వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ బాండింగ్ అట్లా ఉంది. మరి అక్కడ శంభు గారితో కూడా అంతే లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. ఆయన కూడా మచ్చ అనుకుంటా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు, అది మనం పబ్లిక్గా కూడా చూసాం అనమాట. సో మరి ఇప్పుడు వాళ్ళిద్దరిని మనోజ్ గారికి సినిమాలో పెడితే ఎంత హెల్ప్ అవుతుంది. మరి శంభు గారు ఇప్పుడు తమిళనాడులో ఫుల్ టాప్ ఫామ్లో ఉన్నారు, మరి ఇక్కడ రామ్ చరణ్ గారు కూడా మంచి ఫామ్లో ఉన్నారనమాట. సో మరి వీళ్ళిద్దరు క్యామియో ఇటు పాన్ ఇండియా పరంగా మనోజ్ గారికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఆ సినిమాలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, ఆల్రెడీ మనం చూసాం రామ్ చరణ్ గారు అల్లూరి సీతారామరాజుగా చూసాము. సో మరి నెక్స్ట్ ఎలాంటి ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్ ఇవ్వబోతున్నారు, సో మరి ఆయనకి నిజంగా నచ్చితే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారనమాట. మరి చూడాలి డేవిడ్ రెడ్డిలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మనోజ్ గారి కోసం నిలబడతారా లేదా అని చెప్పి.